మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములండి. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ప్రభు ప్రేమను బట్టి, మీ ప్రార్థనను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నామండి. ఈ స్తోత్ర ప్రార్థనలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానిద్దామండి. మనందరికి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయుడైనటువంటి బలాఢ్యుడైనటువంటి సంసోను గారు. ఈ చరిత్ర మనందరికీ బాగా పరిచయమే కదా. ఈ సంసోను గారు వాగ్దాన పుత్రుడు. తండ్రి గారి పేరు మానోహ, తల్లి గారి పేరు రాయబడలేదు. ఈ ఇశ్రాయేలీయుడైనటువంటి ఈ సంసోనుకు ఫిలిస్తీయురాలు అయినటువంటి ఒక స్త్రీ నచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళ తండ్రి గారు ఉండి, ఇశ్రాయేలులో మనకు లేదా, ఎందుకు ఫిలిస్తీయురాలు అయినటువంటి తననే ఇష్టపడుతున్నాం అని అడిగితే, మీరు ఏమన్నా చేయండి, నాకు సంబంధం లేదు, నాకైతే మీరు ఆమె నుంచి పెళ్లి చేయండి అని మాట్లాడారు. అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు బయలుదేరారు. ఆ క్రమంలో సింహం ఎదురైంది. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలండి. మనం ఎప్పుడూ కూడా మన కుటుంబము, మన శ్రేయోభిలాషులు ఈ సరిహద్దులు దాటి మనం ఒక అడుగు బయటికి వేస్తున్నాం అంటే సింహాల లాంటి శోధనలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. తను ఎప్పుడైతే ఇంటి పట్టున ఉన్నాడో అప్పుడు ఏ సింహం రాలేదు. కానీ తను ఎప్పుడైతే తిమ్నాతుకు బయలుదేరాడో తన స్వయిష్టం మీద, తన స్వంత ఆలోచన మీద, తన స్వలాభం కొరకు ఎప్పుడైతే బయలుదేరాడో అప్పుడు సింహం లాంటి శోధన ఒకటి ఎదురైందండి. బౌండరీస్ దాటి మనం వితౌట్ ఇంటిమేషన్ మనం బయటకు వెళ్ళామనంటే ఖచ్చితంగా శోధనలు ఇరుక్కుపోతాం. కాబట్టి యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలు గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీ కుటుంబీకుల దగ్గర ఏది దాచొద్దు. అనవసరమైనటువంటి ఇబ్బందులు పాలయ్యి జీవితాలు నాశనం చేసుకోవద్దు. కాబట్టి గమనించి దేవుని కృపలో జాగ్రత్తగా మన అనుకునే వారందరికీ అందుబాటులో ఉండండి. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభు, మమ్మల్ని ప్రేమించి మరి నూతన దినాన్ని ఇచ్చారు. ఎంతమంది అయితే యవనస్తులు నేను ఈ మాటలు వింటున్నారో మీరే వారి మనస్సులను మార్చి అయ్యా ప్రభువ మీ మీద మనస్సులు కేంద్రీకృతం చేసి ప్రభువ ముందుకు సాగి కృప దయచేయమని, లోకానుసారంగా బ్రతకకుండా తండ్రి అయ్యా ప్రభువ మీకు ఇష్టానుసారంగా బ్రతక కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. God bless you all.